గుడ్ పేరెంటింగ్ సెషన్లో భాగంగా ఈరోజు మోరల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే మోరల్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. 3 to 6 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లల్లో మనం మోరల్స్ ఎలా నేర్పించాలి, సో సమాజంలో మనం బతకాలి, గౌరవించబడాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలి అంటే కనుక అదంతా కూడా ఒక మోరల్ స్టోరీస్ వల్ల కానీ లేదంటే మనం పేరెంట్గా మోరల్స్ నేర్పిస్తేనే వాళ్ళ యొక్క ఎదుగుదల లైఫ్ అనేది అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్గా వాళ్ళు పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు ఈరోజు టాపిక్లో మనం మాట్లాడుకుందాం. మరి వీటికి సంబంధించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కమలాంజలి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 10,000+ క్లయింట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో అంజలి సైకలాజికల్ కౌన్సిల్ రాజమండ్రి. సో వారితో మాట్లాడదాం, ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. సో మోరల్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్, సో ఇది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. అయితే ఈ మోరల్ డెవలప్మెంట్ని చిన్నపిల్లల్లో మనం ఎలా పెంపొందించాలి? కరెక్ట్. అది చిన్నపిల్లలకి మన స్కూల్లో చూడండి, మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఒక పీరియడ్, ఒక క్లాస్, ఒక టెక్స్ట్ బుక్ దానికి ఉంటుంది ఎవ్రీ స్కూల్లో కూడా. ఓకే. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కూల్ బాధ్యత కాదు అది, స్కూల్ బాధ్యత మాత్రమే కాదు, ఓకే, మన బాధ్యత కూడా. ఎందుకంటే పిల్లలు ఎందుకు మోరల్స్ ఎందుకు నేర్చుకోవాలి, వాల్యూస్ అంటే ఏంటి, అంటే వాళ్ళు ఏది రైట్ రాంగ్ అనుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నారో అది వాళ్ళ వాల్యూస్ని ప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో అదే కదా వాళ్ళ పర్సనాలిటీ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏ వాల్యూస్ని వాళ్ళల్లో పెంచి పోషించుకోవాలి, దానికి మనం ఇంట్లో ఎలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో అసలు బేసిక్గా ప్రైమరీ మోరల్స్, ప్రైమరీ వాల్యూస్, కొన్ని ప్రైమరీ వాల్యూస్ని ఏం మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళల్లో పెంచి పోషించవచ్చు అనేది మనం మాట్లాడుకుంటే, సో మొక్కై వంగంది మానే వంగున అంటారు కదా. సో అలాగా ఏదన్నా అలవాట్లు ఏం చేయాలన్నా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి, అది అంటారు కదా ఉగ్గుపాలతో నేర్పిస్తే ఏదైనా వస్తుంది అంటారు. ఇది ఉదాహరణ అండి దానికి. సో పిల్లల్లో యూజువల్గా మన పిల్లలు గౌరవింపబడాలి, అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి వాళ్ళకి అని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తారు. ముందు మీకు అన్ని ఎపిసోడ్స్లో చెప్పినట్లే ఫస్ట్ మనం యాజ్ ఏ పేరెంట్ ఒక రోల్ మోడల్ లాగా, ఒక హీరో లాగా, ఫాదర్ అంటే మదర్ అంటే ఒక రోల్ మోడల్ లాగా మనం బిహేవ్ చేయాలి. అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మన పిల్లలతో, మన పక్కింటి వాళ్ళతో, మన చుట్టాలతో, ఎదుటి వాళ్ళతో, సమాజంలో. సో ఇవన్నీ కోణాల్లో కూడా వాళ్ళ ముందు ప్రదర్శించడం కాదు, వాట్ వీఆర్ అన్నది, ఎవరు లేనప్పుడు మనం ఎలా ఉంటున్నాం, దట్ ఈస్ అవర్ అంటే వాల్యూస్ అన్నది ఏంటంటే ఎవరు లేనప్పుడు, ఎవరు నిన్ను గమనించినప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వేం నమ్ముతున్నావు. సో వీటిని నువ్వు పెంచి పోషించుకోవాలి, పిల్లలకు కూడా పెంచి పోషించే విధంగా నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా కొన్ని మోరల్స్, ఇంపార్టెంట్ మోరల్స్ తీసుకుంటే ఏముంటుందండి, గౌరవం. అందరూ గౌరవింపబడటాన్ని అందరూ ఇష్టపడతారు. అట్లాగే రెస్పెక్ట్, గౌరవం అంటే రెస్పెక్ట్. అలాగే ఆనెస్టీ, నిజాయితీగా ఉండటం. అలాగే రెస్పాన్సిబిలిటీ, ఆన్సరబిలిటీ, ఓకే, పేషెన్సీ, సహనం. అలాగే దయగలిగి ఉండటం, కైండ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా రెస్పాన్సిబిలిటీ, ఆన్సరబిలిటీ, దయా, ఎస్, గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలు. అండ్ టీమ్ వర్క్, నలుగురిలో కలిసి పనిచేయటం. అలాగే వినయం అంటే పొలైట్నెస్, నమ్రత అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ తీసుకుంటే, ఒక ముందు చూపు కలిగి ఉండటం, ఇవన్నీ తీసుకుంటే, ఇది ఒక్కొక్కటి తీసుకోండి ఫస్ట్ మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు చూపు, పిల్లలు ఏంటంటే ఏది కూడా అప్పుడు టైం వచ్చినప్పుడు చేద్దాంలే, ఎగ్జామ్ వచ్చినప్పుడు చదువుకుందాంలే, అప్పుడు లేస్తానులే, ఇప్పుడు ఎందుకు లేవటం, ఇట్లా అన్నీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ముందు చూపే తీసుకుంటే వాళ్ళకి నీకు లేదమ్మా ముందు చూపు అనే పెద్ద పదం వాళ్ళకి అర్థం కాదు. సో అది మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక చక్కగా ఒక షార్ట్ స్టోరీలా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మన పంచతంత్రాల్లో, పెద్ద బాల శిక్షలో ఉన్న స్టోరీస్ అండి ఇప్పుడు నేను మీకు చెప్పేది కూడా. బట్ పేర్లు మారుస్తున్నాను ఈ జనరేషన్కి. అంటే అప్పుడు యాక్చువల్గా నేను మా పిల్లలకి చెప్పినప్పుడు ఈ పేర్లు ఏంటి,
ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘదర్శి, సూక్ష్మదర్శి అనే పేర్లు ఉండే. ఓకే. సో అప్పటికి అంటే ఈ పెద్ద బాల శిక్ష రాసినప్పుడు ఆ పేర్లు, బట్ అప్పుడే ముందు చూపు గురించి తెలియజేయటం, పిల్లల్లో ఇది ఉండాలి అనేది చెప్పడం జరిగింది. సో ఈ రోజుల్లో పిల్లలకి అంటే మీరు మీ పిల్లలకి చెప్పాలంటే కియా, రియా, దియా. సో ఒక 3 చేపలు, ఈ 3 చేపల పేర్లు అండి కియా, రియా, దియా. ఇది ముందు చూపు పెంపొందించుకోవడం, ముందు చూపు ఎందుకు ఉండాలి, అవసరం అన్న దాని గురించి తెలియచెప్పే ఒక షార్ట్ మోరల్ స్టోరీ. సో మీ పిల్లలు కూర్చోబెట్టి చిట్టల్లి ఇక్కడ నీకు వాళ్ళకి స్టోరీ చెప్తాను. ఒక పెద్ద చెరువు ఉంది. సో అందులో ఏంటంటే 3 చాలా చేపలు ఉన్నాయి. అందులో 3 చేపలు ఫ్రెండ్స్ అన్నమాట. వాటి పేరు కియా, రియా, దియా. సో మంచిగా వర్షం వచ్చింది కదా, రెయినీ సీజన్లో చెరువులన్నీ ఫుల్గా ఉంటాయి కదా, చాలా వర్షం వస్తుంది కదా. సో ఇట్లా ఉన్నప్పుడు ఫిష్ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే బోల్ వాటర్ ఉంటే దానికి కూడా స్విమ్ చేయటం, ఆడుకోవటం ఇష్టం కాబట్టి. సో రెయినీ సీజన్ అయిపోతుంది, ఇంకా ఆల్మోస్ట్ ఇట్స్ అంటే అబౌట్ టు గో అనమాట. రెయినీ సీజన్ వెళ్ళిపోయే టైం వచ్చేసింది. అప్పుడు కియా ఏం చెప్పుద్దంటే, రెయినీ సీజన్ వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు వర్షం బాగా వస్తున్నాయి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం చాలా ఈజీగా మన ప్రయత్నం లేకుండా ఇప్పుడు మనం ఫ్లో అవ్వగలం, ఈదుకుంటా ముందు వెళ్ళిపోగలము. ఎందుకంటే తర్వాత సమ్మర్ వస్తే అన్ని చెరువులు, నదులు అన్నీ ఎండిపోతాయి, అస్సలు వాటర్ ఉండవు. అప్పుడు మనం సర్వైవ్ అవ్వలేము. చూడు, ఎవరైనా ఫిషర్ మ్యాన్ వస్తే ఈజీగా మనం పట్టుబడిపోతాం, ఎందుకంటే నీళ్ళే లేకపోతే మనం దొరికిపోతాం, చచ్చిపోతాం కదా. సో ఇప్పుడు మనం కష్టపడకుండా వెళ్ళిపోదామా, పక్కనే ఇంకొక ఊరు ఉందంట, అక్కడ చాలా ఎప్పుడు కూడా వాటర్ బాగుంటుందంట, అక్కడికి వెళ్దామా అని కియా అంట. రియా, దియా ఏం చెప్తారు, ఏమి నీకెంత పిచ్చా, ఎప్పుడో కదా సమ్మర్ వచ్చేది, ఇప్పుడు వెళ్తానంటావేంటి, ఇంకా చాలా టైం ఉంది, నువ్వు కావాలంటే వెళ్ళు, మేము వెళ్ళాం అంటుంది. అంటే సరే ఓకే మీ ఇష్టం అని చెప్పేసి కియా మాట కొంతమంది ఫ్రెండ్స్ వింటారు. కియా దాని ఫ్రెండ్స్ కలిసి ఆ వర్షంలో చక్కగా ఫ్లో అవుతా వేరే దగ్గరికి వెళ్ళిపోతారు లాస్ట్ మినిట్లో. వాళ్ళు అనుకున్నట్టు ఇంకొద్ది రోజులకి ఎండలు స్టార్ట్ అయినాయి. సో నీళ్ళు కొంచెం తగ్గిపోవటం స్టార్ట్ అయింది. సో అప్పుడు నీళ్ళు తగ్గిపోయే కొద్దీ ఏమవుతుంది, ఫిష్ అంతా కూడా వాటర్ తగ్గిపోతే పైకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఫిషర్ మ్యాన్ వస్తే ఈజీగా వాటిని పట్టేసుకుంటే చంపేస్తాడు, వండేసుకుని తినేస్తారు. సో కాబట్టి అప్పుడు నెక్స్ట్ రియా చెప్తుంది, మనకి కియా చెప్పింది కదా, ఆ టైం వచ్చేసింది, వెళ్ళిపోదాం అబ్బా ఇప్పుడైనా సరే, ఫిషర్ మ్యాన్ ఆల్రెడీ వచ్చేస్తున్నాడు, మన ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళిపోతున్నారు అని రియా చెప్తుంది అనమాట. చెప్తే దియా అని మిగతా ఫ్రెండ్స్ అంటారు, ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళే కదా పట్టుకున్నారు, మనల్ని పట్టుకోలేదు కదా, అంత స్టేజ్ వస్తే అప్పుడు మనకు తప్పించుకోవడం ఎలాగో తెలుసులే, ఎట్లాగా ఏం పర్లేదులే అని చెప్తుంది అనమాట. సో అప్పుడు రియా ఏం చేస్తుంది, కొంతమంది ఫ్రెండ్స్ రియా మాట కొంతమంది వింటారు, వీళ్ళందరూ కలిసి ఇంకొక పక్కనే ఉన్న ఇంకొక పాండ్కి ఈదుకుంటూ చక్కగా వెళ్ళిపోతారు. నీళ్ళు కొంచెం ఉంది కాబట్టి అట్లీస్ట్ అప్పుడైనా. ఇంకొద్ది రోజులకి వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. చూడండి, సమ్మర్లో మన చెరువులు, నదులు, వాటర్ ట్యాంక్ ఇందులో కూడా నీళ్ళు చాలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అనుకున్న టైం వచ్చేస్తుంది. సో వాటర్ చాలా వరకు అయిపోతుంది, నీళ్ళు ఏమి ఉండవు, ఎక్కడెక్కడ కొంచెం నీళ్ళు ఉంటాయి. ఆ కొంచెం నీళ్ళలోనే అన్ని చేపలు కూడా పట్టట్లేదు, ఇరుక్కుని ఉండటానికి. సో ఫిషర్ మ్యాన్ వస్తాడు, తప్పించుకుందామని వీళ్ళు అనుకుంటారు, తప్పించుకునే అవకాశం కూడా ఉండదు. ఫైనల్లీ పట్టుబడతారు, చంపేస్తాడు, తినేస్తాడు. సో ముందు చూపు అంటే ఏంటంటే, రేపు వర్షం అయిపోయాక ఎండ వస్తుంది కదమ్మా 2 రోజుల్లో, 2 monthsలో, ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడకపోతే నీ లైఫే క్లోజ్ అయిపోతుంది అనేది మనం ఇట్లాగా ఈ ఫిష్ స్టోరీ ద్వారా చెప్తే పిల్లలు కనెక్ట్ అవుతారు. అండ్ పిల్లల్ని కూడా యాక్ట్ చేయించాలి ఇందులో. సో నువ్వు కియా రోల్, నువ్వు రియా రోల్, నువ్వు దియా రోల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక రోల్ ప్లే లాగా చేయించాలి. అండ్ వాళ్ళతో ఆ వర్బల్ కమ్యూనికేషన్ చెప్పించాలి. ఇలా చేస్తూ ఉంటే పిల్లలు, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ ముందు చూపు అనే ఒక క్వాలిటీ. అంటే ఇది మనం రియల్ లైఫ్లో ఎక్కడ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, పిల్లలు జనరల్గా స్కూల్ నుంచి రాగానే షూస్ ఒక పక్కన, సాక్స్ ఒక దగ్గర, క్యారేజ్ ఒక పక్కన, డ్రెస్ యూనిఫామ్ ఒక దగ్గర, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. బ్యాడ్జ్, బెల్ట్ ఇట్లాంటివన్నీ కూడా. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళేప్పుడు స్కూల్ బస్సు వచ్చినప్పుడు, ఆటో వచ్చినప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఒక సాక్స్ కనిపించదు, అయితే లేస్ ఉండదు, లేదంటే బ్యాడ్జ్ ఉండదు, లేదంటే బెల్ట్ ఉండదు, లేదంటే క్యారేజ్ బ్యాగ్ పెట్టారు అక్కడ పెట్టమ. ఇట్లాంటి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇద్దరిలో ఒకరికి జరుగుద్దండి. లేదంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ మదర్ తీసుకుంటుంది. మదర్, యూ షుడ్ నాట్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. నీ పిల్లల్ని నువ్వు పెంచేయొద్దు,
వాళ్ళని చక్కగా పెరిగేలాగా నేర్పించండి, వాతావరణాన్ని కల్పించండి, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండి. పిల్లలకి అన్నీ మనం ఇచ్చేయకూడదు, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి అన్నమాట. సో కాబట్టి స్కూల్ నుంచి రాగానే నువ్వు ఇలా చేయటం వలన అంటే ఏ థింగ్స్ అక్కడ నువ్వు ఆర్గనైజ్, దానికి ఒక ప్లేస్ పెట్టండి. ఈవెన్ వాడికి ఒక ప్లే జోన్ ఉన్నా సరే, నీ ప్లే థింగ్స్ అన్నీ కూడా ఈ ప్లే జోన్లో, నీ ఇంట్లోనే నీకు పెద్ద బంగ్లా అక్కర్లేదండి, ఒక్క రూమ్లోనే ఒక కార్నర్ ప్లేస్, ఒక 4x4, 4x6 కూడా వద్దు, 4x5 అంటే ఒక బాత్రూమ్ సైజ్ అండి 4x5 అంటే. హ్యాపీగా చిన్నపిల్లలు ఇద్దరు కూర్చుని అందులో ఆడుకోవచ్చు. వాళ్ళ ప్లే థింగ్స్ మొత్తం అంతా కూడా అక్కడే ఉండాలి. వాళ్ళు ఆడుకున్న తర్వాత తీసుకొచ్చి అక్కడే పెట్టాలి. వీలుంటే చిన్న చిన్న కిట్స్, వర్బల్ గేమ్స్, క్యూబ్స్, ఇలాంటి బిజినెస్ ఇట్లాంటివి ఆడుకుంటే ఆ ఏరియాలోనే కూర్చుని ఆడుకోవాలి. ఇది ఇట్స్ ఎ హ్యాబిట్. ఓకే. సో ఇది ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ప్లస్ పిల్లలకు కూడా ఇది మా ఇల్లు, ఇది నా ప్లేసు, ఇది నా చైరు, ఇది నా బ్యాగ్, ఇది చాలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఒక పొసెసివ్ అంటే పొసెస్ చేసుకోవటాన్ని వాళ్ళు దే ఎంజాయ్ అనమాట. సో అలా మనం క్రియేట్ చేస్తే దే ఫీల్ హ్యాపీ అండ్ వాళ్ళు కూడా పెద్ద అయినట్లు ఫీల్ అవుతారు అనమాట. అలాగే సో షూస్ అన్నీ ఇక్కడ పెట్టాలి, సాక్స్ ఈ ప్లేస్లో ఉంచాలి, బయట వేసేయాలి, క్యారేజ్ రాగానే కిచెన్లో ఆర్ బయట దగ్గర పెట్టాలి, నీ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టాలి, బెల్ట్స్, లేబుల్స్, నీ బుక్స్ దగ్గర ఇక్కడ పెట్టాలి. ఒక ప్లేసెస్ పెట్టేస్తే రేపొద్దున నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకు లేట్ అవ్వకుండా ఉంటుంది. ఏది ఎత్తుక్కునే పని ఉండదు. సో ఎత్తుక్కోకపోతే సగం టెన్షన్ తగ్గుద్ది, మనం పీస్ఫుల్గా ఆరామ్సే ఉంటాం. ఈవెన్ పెద్దవాళ్ళం మనం కూడా స్పెట్స్ ఎక్కడో పెడతాం, తాళాలు ఎక్కడో పెడతాం, ఫోన్ ఎక్కడో పెడతాం, ఛార్జర్ ఎక్కడో పెడతాం. కిచెన్లో సాల్ట్, షుగర్ ఎప్పుడూ మారవు, టీ ఇవన్నీ ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉంటాయి. అలాగే నీ సెల్ ఫోన్ పెట్టాలి, నీ స్పెట్స్ పెట్టాలి, నీ తాళాలు, ఇంట్లో కీస్, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఫిక్స్డ్ పర్మనెంట్ పెట్టేయండి. అప్పుడు యూజువల్గా ఎత్తుక్కునే పని ఉండదు, మనకి టెన్షన్ అండ్ టైం సేవ్ అవుతుంది. సో పిల్లలకు కూడా ఈ టైం సేవ్ అవటం గురించి రేపు నువ్వు టెన్షన్ అవ్వవు అనేది ఒకటి చెప్పొచ్చు. అలాగే ఏ రోజు చెప్పింది ఆ రోజు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఇది చెప్పారు స్కూల్లో, ఇంగ్లీష్లో ఇది చెప్పారు, రైమ్స్ ఇది చెప్పారు, సో మోరల్ సైన్స్ ఇది చెప్పారు, మ్యాథ్స్ ఇవాళ నాకు 1 2 3 నెంబర్స్ చెప్పారు, డ్రాయింగ్ టీచర్ ఇది నేర్పించారు అని వాళ్ళు మొత్తం ఏ రోజు చెప్పింది ఆ రోజు వాళ్ళకి వచ్చేస్తే, తిరిగి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపొద్దున క్లాస్ రూమ్లో వాడు పార్టిసిపేట్ చేయగలడు. ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాడు? వాడికి వచ్చింది అని కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే పార్టిసిపేట్ చేస్తాడు. అది చేయాల్సింది ఎవరు? మదర్. ఒకవేళ ట్యూషన్కి పంపించినా సరే, ట్యూషన్కి పంపిస్తే ట్యూషన్ టీచర్ చేస్తారండి, బట్ ఇంటికి వచ్చాక ఒక్కసారి కూర్చుని ఇవాళ నువ్వు ఏం నేర్చుకున్నావు నాన్న, ఇవాళ ఒకసారి నువ్వు నాకు చెప్పు అని చెప్తే హీ ఫీల్స్ మోర్ కాన్ఫిడెంట్. అప్పుడు క్లాస్ రూమ్లో వాడి బిహేవియర్ బాగుంటుంది, వాడి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాడు కాన్ఫిడెంట్గా అవుతాడు. అట్ ద సేమ్ టైం ముందు చూపు, విజన్. ఎగ్జామ్స్ వచ్చాక భయం, టెన్షన్ ఇలాంటివి ఉండవు. ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడం అనేది చదువుకే కాదండి, చదువు మన లైఫ్లో 25 years వచ్చే వరకే ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ఆఫ్టర్ 25? మనకు ఒక వర్క్ ఉంది. ఎంతమంది వర్క్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు? బట్ సెలబ్రిటీస్ చూడండి, నీకు పలానా 25th 10 o'clockకి ఇది నా షెడ్యూల్, 4 o'clock ఇది నా షెడ్యూల్, ఈ వీక్లో ఈ పనులు చేయాలి, నెక్స్ట్ మంత్లో ఇవి చేయాలి, సో ఈ రోజు ఇవి కంప్లీట్ చేయాలి, రేపు ఇది నా టైం ఇలా ఉంటుంది. మనం ఎందుకు చేసుకోకూడదు? 100% చెయ్యాలి. సో పిల్లలకి అది నేర్పించాలి అంటే, ఆ ప్లానింగ్ నీకు ఉండాలి అంటే ముందు ఈ రోజు పని ఈ రోజు చేసేయి. వీలుంటే రేపు చేయగలిగిన పని టైం ఉంటే ఇవాళ చేసే అవకాశం ఉంటాయి. కొన్ని పనులు ఏ రోజు ఆ రోజే చేయాలి, ఈ ముందు రోజు చేయలేము. బట్ రేపు ఎగ్జామ్ ఉంటే రేపు చదువుకోకర్లేదు, ఇవాళ చదువుకోవచ్చు. అండ్ ఈ రోజు చెప్పింది ఈ రోజు చదువుకోవాలి. సో ఇది నీకున్న విజన్, ప్లానింగ్. దీనివల్ల ఇవన్నీ ప్లానింగ్ కూడా వచ్చింది కదా లైఫ్లో. ఎంత ఇంపార్టెంట్ ప్లానింగ్ అన్నది. ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఒక బర్త్డే ప్లాన్ చేయాలన్నా మనకు ప్లాన్ అవసరం. ఏది ఎలా చేయాలి, దానికి ముందుగా ఏమేమి రెడీ చేసుకోవాలి, ఎందుకు బర్త్డేకి ముందే ఎందుకు డ్రెస్ కొనుక్కుంటాం, ముందే చాక్లెట్స్ కొనుక్కుంటాం, ఎందుకని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ ముందు చూపే కదా. ఎస్, అంటే ఈ చిన్న పిల్లోడికి మీరు చెప్పినట్టు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు, బట్ 5-6 years వస్తే అర్థం అవ్వాలి. అంటే మీరు డైలీ లైఫ్లో దాన్ని ఒక భాగంగా చేసేయాలి. ఎస్, అంటే అది పనిగట్టుకుని ఒక కొత్త విషయం కాదు. ఇందాక మీరు అన్నాను, ఎవరో చూస్తే మీరు ఇట్లా ఉండటం కాదు, అది మీరు అవ్వాలి. ఎప్పుడు పనులు అప్పుడు బాధ్యతగా చేసేసుకోవడం, టకటక చేసేసుకోవడం అన్నది మీరు అవ్వాలి. అది ఇలా చిన్నప్పటి నుంచి ఇలా చేస్తే వస్తుంది. ఇది ముందు చూపు గురించి. గౌరవించడం ఇష్టపడని వాళ్ళ వ్యక్తి అనే వాళ్ళు ఎవరు ఉంటారు.
సో గౌరవించడం అనే దాన్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అంటే నేను మిమ్మల్ని బాగా చూసి బాగా మాట్లాడి రెస్పెక్ట్ ఇస్తుంటే యూ ఫీల్ సో హ్యాపీ. అండ్ ద సేమ్ థింగ్ రెసిప్రోకసీ, మీరు కూడా అదే ఇస్తారు. అవును. సో ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి మన ఇద్దరి మధ్యలో ఉంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ అన్ ఇండివిజువల్ అండి. ప్రతి పిల్లవాడికి పాపకి కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించటం, వాళ్ళ భావాలని గౌరవించటం, వాళ్ళ ఆలోచనలకి రెస్పెక్ట్, అంటే ఆ ఏజ్కి పెద్దదైపోతుంది కానీ బేసికల్గా ఆ రెస్పెక్ట్ అన్న ఒక ఆ ప్రైమరీ థింగ్ని ఇంపార్టెన్స్ని మనం ఇవ్వాలి. నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీ గురించి బ్యాడ్గా చెప్తుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎవరైనా ఇంటికి రాగానే నేను పరిచయం చేసి షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ డ్రాయింగ్, గుడ్ ఎట్ సింగింగ్, లేదంటే గుడ్ ఎట్ గేమ్స్ అని ఇట్లా చెప్తుంటే నువ్వు హౌ డూ యూ ఫీల్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. సేమ్ థింగ్ నాన్న, ఇంటికి ఎవరైనా రాగానే ఫస్ట్ విష్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది చెప్పేప్పుడు మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా రాగానే ఫస్ట్ మీ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. సో గౌరవించబడటం, గౌరవించటం ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వన్స్ లైఫ్ అండి. ప్రతి ఒక్కరి జీవితంలో రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు పవర్ అండి. అది పిల్లలకి ఆ ఏజ్లో తెలియకపోవచ్చు కానీ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి ఆ వయసులో పిల్లలకి మనం చెప్పేది, క్లాస్ రూమ్లో ఏదైనా చెప్పగానే టక్కుని నేను చేస్తాను అని లేచి నుంచుని ఆ బాధ్యతను తీసుకోవటం, విచ్ ఈజ్ అంటే అది చిన్న డోర్ వేయటం అవ్వచ్చు, విండో వేయటం అవ్వచ్చు ఆ ఏజ్ పిల్లలకి, లేదంటే కింద పడిపోయిన పేపర్ని తీసుకుని అందివ్వటం అవ్వచ్చు, లేదంటే ఏదైనా పేపర్స్ని క్లాస్లో డిస్ట్రిబ్యూట్ చేయటం అవ్వచ్చు. ఇవంతా ఇనిషియేట్గా ఉండాలి అంటే అది మన ఇంట్లోనే ఎంకరేజ్ చేయాలి. ఒకదాని బాధ్యత తీసుకోవటం అన్నది మనం అది చిన్నప్పటి నుంచే అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ఆ బాధ్యత ఇవ్వటం అన్నది ఒక అలవాటు చేయాలి మీరు. దీనికి ఒక స్టోరీ కూడా చెప్తూ వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే ఆన్సరబిలిటీ, చెయ్యకపోతే దానికి నువ్వే సమాధానం. జనరల్గా మనం వంకలు సాకులు ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం. ఎందుకని చేయలేదంటే, హోంవర్క్ ఎందుకని చేయలేదంటే, లేదంటే పొద్దున్నే ఎందుకు లేవలేదంటే, ఈ పని ఎందుకు అవ్వలేదంటే, ఇవన్నీ ఎప్పుడు చెప్తాం మనం? మనకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే స్వీయ క్రమశిక్షణ, ఒక ఆర్గనైజ్డ్గా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం. మళ్ళీ చూడండి, ముందు చూపు అనేది ఫస్ట్ ఇక్కడ వచ్చింది మనకి. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే అసలు ఫస్ట్ థింగ్ సగం బర్డెన్స్ ఉండవు. సో అప్పుడు మనం రేపటి గురించి ఆలోచించవచ్చు, అప్పుడు మనం రెడీగా ఉంటాం ఆబ్వియస్గా. సో కాబట్టి ఏంటంటే ఆన్సరబిలిటీ, నువ్వు ఏదైనా చేయలేకపోతే దానికి నువ్వే జవాబుదారి. దీనికి ఫెయిల్ అయ్యావు, నువ్వు ముందు ప్లాన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్వ్యూ మార్నింగ్ 10 o'clock అనుకున్నాం, 10 o'clock నేను రాలేదు, నేను ఏదో సాకు చెప్పొచ్చు, బాగా ట్రాఫిక్ జామ్ అయింది, హెక్టిక్గా ఉంది, వర్షం వచ్చింది. ఇవన్నీ యూ హ్యావ్ టు ప్రెడిక్ట్, ముందుగానే చేసి ఒక 1 hour టైం నువ్వు ఉంచుకోవాలి. సో అది నీది బాధ్యత. ఎందుకంటే ఇక్కడ నువ్వు లేట్ చేస్తే నీ తర్వాత లేట్ అవుతుంది. సో అంతమంది నువ్వు టైం వేస్ట్ చేసిన దానివి అవుతావు, పవర్ వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, అందరికీ పని వేస్ట్ అవుతుంది. సో ఎవరిది అన్నిటికీ బాధ్యురాలివి నువ్వే, జవాబుదారీ కూడా నువ్వే. సో నువ్వు నీ డ్యూటీ కరెక్ట్గా చేయాలి, బాధ్యత తీసుకొని. ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యురాలివి. ఆ జవాబుదారీతనం అన్నది ఉండాలి. ఉంటే వాళ్ళకి భయం ఉంటుంది. సో ఇది నువ్వు చేయకపోతే నువ్వు కరెక్ట్ కాదు నాన్న. సో అన్నది వాళ్ళకి డైలీ లైఫ్లో మనం ఎగ్జాంపుల్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏదన్నా అంటే చూడండి, పక్కన వాళ్ళ వస్తువులు తీసుకొచ్చేయటం, స్కూల్లో ఈ ఎరేజర్ బాగుంది, ఈ పెన్సిల్ బాగుంది, ఈ పెన్సిల్ బాక్స్ బాగుంది అనేసి తీసుకొచ్చేస్తూ ఉంటారు. బట్ తీసుకొచ్చేస్తే వాడు హర్ట్ అవుతాడు కదా, చాలా ఎంత బాధపడతాడు అది పోయిందనుకో. ఆ సింపతి అన్నది వాడికి తెలియాలి, ఆ జాలి, ఆ ఎంపతి, వాడు ఎలా ఫీల్ అవుతాడు. ఆ సింపతి ఎంపతి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక దయ కూడా ఉండాలి. ఒక దాన్ని బాధ పెట్టే ముందు, అరే వీళ్ళు కూడా నా అలాగే కదా బాధపడతారు కదా, నాకు ఇష్టమైన ఫేవరెట్ థింగ్ పోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీ బార్బీ బొమ్మ పోయింది, చాలా ఇష్టం నీకు అది. సో లేదా నీ ఫోన్ పోయింది, నీకు ఎంతో గిఫ్ట్ వచ్చింది, నీకు ఎంతో ఇష్టమైంది, నీకు పోతే ఎవరన్నా తీసుకెళ్ళిపోతే హౌ డిడ్ యూ ఫీల్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో వస్తుంది. సేమ్ అదే పెయిన్, అంటే ఆ జాలి, ఆ బాధ నీ ఎలా అన్నది పిల్లలకి ఆ ఏజ్లో నుంచే జాలి, ఓకే, పక్కన వాళ్ళు బాధపడుతుంటే ఆ ఫీల్ ఎలా వీళ్ళు కూడా ఎంపతి అన్నది, అంటే వాళ్ళ బాధ నా బాధలాగా ఫీల్ అవ్వాలి. సింపతి అంటే ఒక జాలి, చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల సింపతి అన్నమాట. సో నేను మొన్న లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళానండి. ఓకే, కేరళ వెళ్తే జనరల్గా మనం సింపతి ఎంపతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ లెవెల్ అబ్బాయిని చూసానండి అక్కడ నేను.
ఈ 6 years కిడ్ అండి. మేము అక్కడ ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ అదే ఏంటంటే ఇన్ పేషెంట్ పంచకర్మ ఇది అనమాట. అక్కడికి వెళ్ళాము. ఇన్ పేషెంట్స్ అందరూ ఉంటారు. ఆ బాబు కూడా సైనస్ ప్రాబ్లం ఉంది ఆ బాబుకి. దాని ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అందరూ ఒక 1 week 10 days అక్కడ ఉంటారనమాట. ఉంటే అక్కడ ఒక కుక్క తిరుగుతుంది. ఒక 2 కుక్కలు ఉన్నాయి. ఒక నల్ల కుక్క, ఒక తెల్ల కుక్క ఉంది. సో నల్ల కుక్క ఏమైతే యాక్టివ్గా మన పక్కనే తిరుగుతూ ఉంటుంది. తెల్ల కుక్క కొంచెం దానికి డల్గా ఉంది. ప్లస్ దానికి స్కిన్ డిసీజ్ కూడా ఏదో చూడండి, కుక్కలకి కొంచెం హెయిర్ ఊడిపోయి ఇట్లాగా అంతా ప్యాచెస్గా అయిపోయి స్కిన్ డిసీజ్ ఉంది. అది యాక్టివ్గా లేదు. దాని దగ్గర నుంచి కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఈ నల్ల కుక్క మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. అందరూ యాక్టివ్గా ఉంది, తిరుగుతుంది కాబట్టి దీనికి కొంచెం బిస్కెట్స్ ఇవ్వటం, లేదు అంటే దీన్ని పొమ్మంటాం, అలా చేస్తున్నారు. సో తెల్ల కుక్క ఏమైతే అస్సలు ఉండట్లేదు అనమాట. అది బాగాలేదు కూడా చూడటానికి. అందరూ జనరల్గా ఏ చిచ్చి బాగాలేదు, చిచ్చి చిచ్చి అని చెప్పి అలా ఉంటాయి. మీరు అబ్బాయి ఏం చేశాడో మీ ఊహకు కూడా అందదన్నమాట. ఆ 6 years కిడ్ నిజంగా అంటే ఒక ఎంపతి అంటే ఏంటంటే ఆ బాధని మనం అనుభవించి మనమైతే ఏం చేస్తామన్నది నెక్స్ట్ లెవెల్ అనమాట. వాళ్ళ నాన్నకి చెప్పి ఆ బాబు ఆ కుక్కని వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇప్పించి దానికి తగ్గించాడు. అంటే నాకు కోల్డ్ ఉండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానో, దానికి ఇచ్చింగ్ ఉండి స్మెల్ వస్తా ఉంటే అది కూడా అలాగే ఫీల్ అవుతుంది కదా. మనం ఒకటి జాలి పడ్డాం, 2 అసహించుకుని దూరంగా ఉంటాం. దానికన్నా సెకండ్ లెవెల్ అంటే జాలిపడి అయ్యో పాపం అనుకుంటాం. కానీ ఈ బాబు చేసింది ఏంటి? ఎక్స్ట్రాడినరీ. దిస్ ఈస్ కాల్డ్ ఎంపతి. అంటే ఆ పెయిన్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి నువ్వు ఇఫ్ యు వర్ హిమ్, నువ్వు అతని ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావు? ఇది స్టోరీ కాదు, ఇది రియల్ స్టోరీ. నా కంటితో చూసింది ఇది. సో ఇలాంటివి పిల్లల్లో ఒక ఆలోచన రేకెత్తిస్తాయి. సో ఇలాగా నిజంగా చాలా చాలా నచ్చింది అనమాట నాకు. అసలు భలే రెస్పాండ్ అయ్యాడు కదా నిజంగా బాబు. మదర్ ఫాదర్ కూడా దాన్ని ఎంకరేజ్ చేశారుగా. జనరల్గా ఏమంటారు, పిచ్చా కుక్కర్ హాస్పిటల్కి తీసుకెళ్తానంటావేంటి? అవును, లేదు, తెప్పించాడు. అది హాస్పిటలే కాబట్టి, యాక్చువల్లీ ఇట్స్ అన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. డబ్బులు కట్టి వాళ్ళు వెటర్నరీ డాక్టర్ని పిలిపించి దానికి ట్రీట్మెంట్ ఇచ్చారండి. అసలు చాలా చాలా బాగా ఇన్స్పైరింగ్గా అనిపించింది నిజంగా. సో ఇలాంటివి పిల్లలకి నేర్పించాలి. వాళ్ళ యొక్క మోరల్స్ అండ్ వాల్యూస్ ఇన్కల్క్యులేషన్లో ఎందుకంటే మదర్ తెరిసా ఈరోజు ఇంత అంటే మన దేశం కాకపోయినా ప్రతి ఒక్కరికి మదర్ తెరిసా తెలుసు అంటే కారణం కేవలం ఆమెలో ఉండే జాలి దయ అనే గుణం వల్లే. సో ప్రతి ఒక్కరికి ఆ జాలి దయ అన్నది ఉండాలి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనలో రేపొద్దున యాంటీ సోషల్ బిహేవియర్, నెగిటివ్ బిహేవియర్, అన్సోషల్ ప్యాటర్న్స్ ఇవన్నీ పెరగకుండా ఉండాలి అంటే నువ్వు మంచి వాతావరణాన్ని, మంచి అలవాట్లను నువ్వు చేస్తే నువ్వు చెడు గురించి నువ్వు భయపడక్కర్లేదు. నీకు లైట్ ఉన్న దగ్గర చీకటి ఉండదు. అవును, గుడ్ థింగ్. ఫ్లోలో వచ్చింది. చాలా మంచి కోట్. యా. సో ఆ లైట్ ఉండేలాగా మనం అంటే మంచి అలవాట్లే మనం పెంచితే రేపొద్దున మన పిల్లలు చెడుగా ఉండరని మనం ప్రత్యేకించి ఏం చేయక్కర్లా. అవును, అది జాలి దయ, సహనం, వెయిట్ చేయడం, నీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయడం. అది నువ్వు గ్రూప్ ప్లేలో నీకు వస్తుంది, అలాగే ఫుడ్ దగ్గర కూడా నీకు వస్తుంది. చాలా చాలా రెస్ట్లెస్గా ఉంటారు కొంతమంది, వాళ్ళ టర్న్ వచ్చే వరకు ఆగలేరు. అది అలవాటు చేయాలి. ఒక లైన్లో ఉంటే నీ టర్న్, ఇవాళ నువ్వు ఇక్కడ 4th ప్లేస్లో ఉన్నావు, ఇవాళ 8th ప్లేస్లో ఉన్నావు, రేపు నేను 1st ప్లేస్లో పెట్టాలి. సో ఇలాగా సహనం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈక్యూలో మనం మాట్లాడుకున్నాం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఆ ఫీలింగ్ని మనం సస్టైన్ చేయటం. కోపం వచ్చింది చూడండి అంటారు, నువ్వు కొంచెం వెయిట్ చేయి, నువ్వు లెక్క పెట్టు, నువ్వు నీ ఫీలింగ్స్ వెంటనే చెప్పొద్దు, అరవద్దు, ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చో. అప్పుడేమవుద్ది, నువ్వు కొంచెంసేపు వెయిట్ చేస్తే అప్పుడున్న కోపం కొంచెంసేపు తగ్గుద్ది. సో యూ హ్యావ్ టు కంట్రోల్. ఒబేసిటీ ఈరోజు ఎంత పెద్ద ప్రాబ్లం, పిల్లల్లో కూడా ఒబేసిటీ ఉంది చాలా. దానికి ఏంటి రీజన్? మనకి ఏం చూపిస్తే అది వెంటనే తినాలి అనిపించగానే టక్కన తినేయటం. తినాలి అనిపించినప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకో. సో అప్పుడు ఆబ్వియస్గా నీకు సహనం అన్నది అలవాటు, క్రేవింగ్స్ ఉండకపోవచ్చు, తగ్గుతుంది నిజంగా. కొంచెం సేపటికి ఆ క్రేవింగ్, ఇప్పుడున్న ఫీలింగ్ హాఫ్ అన్ అవర్ తర్వాత నీకు ఉండదు. సో ఆ 2 minutes చాలా చాలా ఇంపార్టెంట్, నీ కంట్రోల్ చేసుకోవటం. అంటే చూడ, అది నిగ్రహం అంటాం కదా. అసలు ఆ నిగ్రహ శక్తి అంటారు, నిగ్రహం అంటారు దాన్ని, నిగ్రహ శక్తి అంటారు. అంటే అదంతా పవర్ఫుల్. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీకు సహనం నుంచి వస్తుంది.
సో పిల్లలకి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే నువ్వు పెట్టి కొంతసేపు అయ్యాక అప్పుడు నీ టైం వస్తుంది అప్పుడు తిను. వాళ్ళకి ఆ వెయిట్ చేయటం, ఎంతమంది ఆకలి లేకుండా ఫుడ్ లేకుండా ఉంటారు, ఆకలి ఉండి టైంకి తిండి లేకుండా ఫుడ్ వేస్ట్ చేస్తావు కదా నువ్వు. సో ఫుడ్ వేస్ట్ చేయటం కరెక్ట్ కాదు, అది చెప్పాలి పిల్లలకి. టైం మేనేజ్మెంట్, టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్ అంటే టైంకి ఎందుకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకు స్కూల్ నీకు టైం టేబుల్, స్కూల్ బస్ ఇవన్నీ కరెక్ట్గా ఉండటం వల్ల కదా నీ డే ఇంత ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా వెళ్తుంది. అదే స్కూల్ బస్ రాలేదు, నీకు ఒక టైం ఫస్ట్ అవర్ లేదు, 8:30కి నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నీ డే ఎలా ఉంటుంది? కొంచెం క్లమ్జీగా. సండే అన్నది ఎస్ ఇట్ ఈస్ ఫర్ రిలాక్సేషన్, రెస్ట్ ఆఫ్ ది డే ఆ టైం మేనేజ్మెంట్ చాలా మంది చెప్తుంటారు పిల్లలు కౌన్సిలింగ్ వచ్చేప్పుడు, నాకు అసలు టైం సరిపోవట్లేదు, నాకు అస్సలు టైం సరిపోవట్లేదు, నా టైం తెలియకుండా వేస్ట్ అయిపోతుంది. అంటే ఈ ఏజ్ పిల్లలు కాదు నిజానికి, కొంచెం పెద్ద పిల్లలు. బట్ వాళ్ళకి అప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నువ్వు చిన్నప్పటి నుంచే చక్కగా ట్రైన్ చేయాలి టైం మేనేజ్. అలాగే టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటంటే చెప్పాం కదా, రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు పవర్. నీకు వేరే లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు ప్రత్యేకించి నువ్వు చెప్పక్కర్లేదు. ఎవరైతే ఇనిషియేటివ్గా ఉంటారో, ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో, ముందుకు వస్తారో, ఆ సిట్యుయేషన్ని, ఆ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయాలి ఇంట్లో. ఆబ్వియస్గా స్కూల్లో కూడా చేస్తుంటారు. సో కాబట్టి రెస్పాన్సిబుల్గా ముందుకు వచ్చే వాళ్ళకి ఆబ్వియస్గా ఆ లీడర్షిప్ క్వాలిటీస్, పక్కన వాళ్ళ పని కూడా తీసుకోవటం, పనిలో పార్టిసిపేట్ చేయటం అన్నది వస్తుంది, స్వతహాగా పెరుగుతుంది. అలాగే టీమ్ వర్క్ అనమాట, అంటే వీళ్ళొక్కలే చేయటం కాకుండా నలుగురితో కలిసి ఆ నలుగురిని ఎలా మేనేజ్ చేయాలి, ఎవరు ఏ పని బాగా చేస్తున్నారు, సో మీరే అంటే కొంచెం గమనించడం. మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో ఏ క్వాలిటీ బాగుంటుంది, ఒకడు బాగా స్టోరీ చెప్తాడు, ఒకడు బాగా డ్రాయింగ్ చేస్తాడు, ఒకడు మ్యాథ్స్ బాగా చేస్తాడు, ఒకడు ఏమైతే చాలా బాగా సర్దుతాడు, ఒకడు హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, ఒకడు చాలా నీట్గా బాగా ప్రజెంట్ చేస్తాడు. ఎస్, ఇవన్నిటినీ మీరు మొత్తం అన్నిటినీ కలిపి ఒకరోజు సండే ఒక ఈవెంట్ పెట్టండి ఇంట్లో. బర్త్డే అక్కడ హోటల్స్లో అలా పెట్టే కన్నా ఈ బర్త్డే స్పెషల్ ఏంటి అంటే అందరూ పిల్లలే చేయాలి. బెలూన్ డెకరేషన్ పిల్లలే, ఎవరైతే డెకరేషన్ బాగా, రాయటం పిల్లలే, ఫుడ్ సర్వింగ్ పిల్లలే, పిల్లల గురించి పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయటం పిల్లలే, పిల్లల్లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏమున్నాయి పిల్లలు చెప్పాలి. ఇలా ఒక గ్రూప్ ప్లే లాగా ప్లాన్ చేయండి. ఇందులో మోరల్స్ వాల్యూస్ చూడండి, ఎవరికి ఏది బాగుందో దాన్ని చెప్పించండి, పిల్లలతో మాట్లాడించండి. ఎస్, ఇప్పుడు నేను రాహుల్ గురించి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ముందుకొచ్చి మాట్లాడడం. అంటే ఆ స్టేజ్ ఫియర్ అన్నది, ఒక పబ్లిక్ స్పీకింగ్ అన్నది, ఎంతమంది వాళ్ళు స్టేజ్ ఫియర్తో టెన్షన్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వీలుంటే కెమెరా తీసుకుని షూట్ చేస్తూ ఉంటే పిల్లలకి ఆ స్టేజ్ ఫియర్ అన్నది తగ్గుతుంది. ఇవన్నీ కూడా పనిగట్టుకుని ఇది ఒక మోరల్స్, ఇది ఒక సైన్స్, ఇది ఒక మ్యాథ్స్ లాగా మనం చెప్పక్కర్లేదు. మన డైలీ లైఫ్లో ఇంక్లూడింగ్ మ్యాథ్స్ డైలీ లైఫ్లో వాళ్ళకు ఒక భాగం అవ్వాలి. పనిగట్టుకుని నేర్చుకోవటం కాకుండా మనం భోజనం చేయటం ఎలాగో, వాటర్ తాగటం ఎలాగో, తినటం, బ్రష్ చేయటం, పడుకోవటం ఎలాగో, ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు పెరిగి పెద్దవుతూ ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక పనిలా కాకుండా ఈ ఏదైతే మనం ఈ బేసిక్ 10 మోరల్స్ అనుకున్నామో, ఆనెస్టీ, నిజాయితీగా ఎందుకు ఉండాలి. ఈ రోజుకి మనం మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటాం, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటాం. నిజాయితీగా ఎందుకు ఉండాలి, ఎందుకు కలిసికట్టుగా పనిచేయాలి, ఒక్కలే ఎందుకు చేయకూడదు. సో చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి కదా, చిన్నప్పుడు చూడు, ఒక ఎంత పెద్ద ఏనుగు ఎవరు కంట్రోల్ చేయలేరు, గడ్డి పరక అంటే అసలు జస్ట్ గడ్డి తెలుసు, ఇలాంటి చాలా బలహీనంగా ఉఫ్ అంటే ఎగిరిపోతుంది. అలాంటి గడ్డి పరక ఒక కొన్ని వందలు కలిపితే ఏనుగును కూడా కట్టేసేస్తారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్. అలాగే కలిసి కట్టుగా ఉండటం అంటే ఏంటంటే, నువ్వు ఒక్కడవే ఉంటే అంటే మనకు దానికి కూడా ఇంకొక స్టోరీ ఉంది. ఒక కర్ర అయితే ఇరిపేస్తారు, 4-5 కర్రలు కట్టితే విరపలేరు ఎవరు. సో జనరల్గా సిబ్లింగ్స్ ఉంటారు, ఆ సిబ్లింగ్స్ ఆడుకునేటప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా కొంతమంది బయట వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు, బయట వాళ్ళతో పెయిర్ అవుతారు. అంటే బయట వాళ్ళు ఎవరైనా రాగానే వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ చెల్లెల్ని, కొంతమంది ఏంటి అంటే కనుక సిబ్లింగ్స్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళకి దగ్గర అవుతారు. అలా కాకుండా ఇంట్లో మదర్ ఎడ్యుకేట్ చేయాలి. ఏంటి అంటే ఎవరైనా వచ్చినప్పుడు చూడండి, మనకి పాండవులు, కౌరవులు, అందులో కూడా ఎవరన్నా వచ్చినప్పుడు మనం 105 మంది, విడిగా పాండవులు 5గురే, కౌరవులు 100 మంది, బట్ బయట వాడు వచ్చినప్పుడు మనం 105.
సో బయటకు వెళ్ళినప్పుడు నువ్వు అన్నయ్య ఒకటి, నువ్వు అక్క ఒకటి, నువ్వు చెల్లిని చూసుకోవాలి. సో దానికి బాధ్యత జిమ్మెదారి ఎవరు అంటే నువ్వు. సో కలిసి కట్టుగా ఉండటం వల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. సో ఇక్కడ ఈ కట్టెల స్టోరీ చెప్పొచ్చు మనం. అవును. ఇలాంటివి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా మోరల్ రిలేటెడ్ స్టోరీస్ చెప్తూ మోరల్ ఎడ్యుకేషన్ అన్నది వాళ్ళకి ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయ్యేటట్లుగా చూడొచ్చు. ఎస్, దిస్ ఈజ్ పాసిబుల్. అన్నిటికన్నా ముందు మనం దానికి ఎగ్జాంపుల్గా ఉండాలి. వాళ్ళకి చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి ఉండకూడదు. ఇప్పుడు నువ్వు టైం మేనేజ్మెంట్ ఉండాలి, నీకు టైం పంక్చువాలిటీ ఉండాలి అని చెప్పి నువ్వు టైంకి రెడీ అవ్వకుండా ఉండకూడదు. నువ్వు ఆనెస్టీగా ఉండాలని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పకూడదు. సో నువ్వు చెప్పేది వినరు, చేసేదే నేర్చుకుంటారు చూసి. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అది అవ్వాలి ఫస్ట్, వాళ్ళ కోసం, నీ కోసం. ఆటోమేటిక్గా వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలి కాకపోయినా రేపన్నా ఉంటుంది.